హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్. అది కూడా ఓవెన్ లేకుండా, అలాగే ఎగ్స్ కూడా ఏమీ వేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు పంచదారని పొడి చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకే 1/2 కప్పు నెయ్యి బదులు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చండి. సో ఇందులోనే 1 కప్పు నీళ్లు వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిలో మనం ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయట్లేదు. ఈ విధంగా పిండి అంతా బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ పిండి చక్కగా నానిపోతుంది. మరొకసారి ఈ పిండిని బాగా కలుపుకొని ఈ పిండిలో నుంచి ఒక పెద్ద బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీలాగా రోల్ చేసుకునేది మరీ పలచగా ఉండకూడదు, అలాగని మందంగా ఉండకూడదు, మీడియంగా ఉండేలా చూసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇలా మడతలుగా వేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా మడతలుగా వేసి రుద్దుకోవడం వల్ల బిస్కెట్స్ లోపల పొరలుగా వచ్చి మంచిగా క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా రుద్దుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతీని ఒక బాటిల్ మూత కానీ ఏదైనా రౌండ్ షేప్లో ఉన్నది తీసుకొని ఇలా రౌండ్ బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గానే కాదు, మీకు నచ్చిన షేప్లో మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చండి బిస్కెట్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని అంతా కూడా తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసిన తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా చపాతీలాగా రుద్దుకొని ఇలా బిస్కెట్స్గా కట్ చేసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని గోధుమ పిండితోనే కాదండి, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండిని యూస్ చేస్తున్నాము. సో చూడండి, ఇక్కడ బిస్కెట్స్ ఇలా పొరలుగా వస్తాయి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు క్లియర్గా కనిపిస్తాయి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నీ ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదు, ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. బిస్కెట్స్ ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలవండి. సో ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్లోకి వస్తాయి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. ఈ బిస్కెట్స్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే బిస్కెట్స్ మంచిగా లోపల పైన అంతా బాగా ఫ్రై అవుతాయి. సో ఈ కలర్లోకి వచ్చాక బిస్కెట్స్ తీసేసుకోవడమే, అంతే అండి. చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్స్ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బిస్కెట్స్ 4 రోజుల పైగానే నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.